రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ వినతులు తీసుకొని వెంటనే పరిష్కారం కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి ఒక వార్డులో ఒక అమ్మాయి అంటే ఆకతాయిల నుంచి వేధిస్తున్నారనేది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి ఫిర్యాదు చేయడం ధైర్యంగాను వెంటనే ఆదిరెడ్డి వాసు స్పందించి చర్యలు చేపట్టడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏ వార్డులో ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి మీకు ఆకతాయిల గురించి ఫిర్యాదు చేసింది, దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? సుపరిపాలన తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ప్రతిరోజు తిరగడం జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతూ ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు మేము వింటూ ఉన్నాం, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా. నేను ఎన్నికల ముందు ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి గుమ్మం దగ్గర ఒక సమస్య, అన్నిటి దగ్గర, అన్ని గుమ్మాల దగ్గర కామన్గా వినే సమస్య బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఈ సంవత్సరం పొడుగునా కూడా వారిపైన అనేక విధాల చర్యలు తీసుకున్నాం. అణిచివేతకి గురయ్యేరాలు, కొంతమంది మార్చుకున్నారు విధానం, మార్చుకోలేని వారు చట్టపరమైన చర్యలకి లోబడి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఓ పాప ధైర్యంగా వచ్చి మేము స్కూల్ బస్సు దిగే టైంకి అక్కడ ఆకతాయిలు ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటూ ఇదే ప్రాంతంలోనే గతంలో అసలు దిగడానికే భయం వేసేది, చాలా కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇంకా వాళ్ళనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ అండ్ మఫ్తీలో వెళ్ళి అసలు వాస్తవాలు తెలుసుకొని కారకులు ఎవరన్నది చూడమని చెప్పడం. వెళ్ళేసరికి నిజంగానే ముగ్గురు ఆకతాయిలు వాళ్ళు బస్సు దిగే టైంకి భయపెట్టడం, బెదిరించడం, పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకొని వాళ్ళ చుట్టూ రౌండ్లు కొట్టడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. తక్షణమే వాళ్ళు లిఫ్ట్ చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్లోని కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళని మందలించడం కాదు, ముందు తల్లిదండ్రులని తీసుకురమ్మన్నాం. తల్లిదండ్రులు మందలించి మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడంటే వాడి స్నేహితులు ఎవరు, వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలి. చెప్పిన తర్వాత తల్లిదండ్రులే బాధపడి ఒక ఆడపిల్లని అలా ఏడిపించడం అన్నది సరైన విధానం కాదని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మందలించి దండించి భవిష్యత్తులో ఎలాంటి చెయ్యమని చెప్పి అండర్టేకింగ్ తీసుకొని స్టేషన్లోనే, ఎందుకంటే పిల్లలు ఆకతాయిగా కొంతమంది చేస్తారు, ఉద్దేశపూర్వకంగా చేస్తారు. ఆకతాయిగా చేసిన వాళ్ళని మందలించి మరోసారి చేయకుండా అండర్టేకింగ్ తీసుకుని వాళ్ళు భవిష్యత్తు పాడు చేయకుండా పంపించాలి. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. సో ఇది జరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియో వెళ్ళిన తర్వాత అనేకమైన పిల్లలు, నా చెల్లెళ్ళు అందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం అన్నయ్య, ఇక్కడిక్కడ ఇబ్బందులు పెడుతున్నారు, ఈ స్కూల్స్ ఈ కాలేజెస్ దగ్గర మమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా మా రక్షణ కోసం ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోలేదు, మీరు రాజమండ్రి సిటీలో మీరు వచ్చిన తర్వాత మహిళా రక్షక్ పెట్టారు, మహిళా రక్షక్ అన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇంకో ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో మరలా వీళ్ళు యాషాలు వేస్తున్నారని చెప్పడం. మరి తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ అందరితోటి సమీక్షిస్తున్నాం. తప్పకుండా ఈ నగరంలోని మహిళలు సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. ఆ తీసుకునే ప్రక్రియలోని అతను ఏ పార్టీ వాడైనా కానీ ఉపేక్షించే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే కూటమి పైన ఇంత విశ్వాసంతో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత చెయ్యకపోతే శాసనసభ్యుడిగా నేను అనర్హుని అవుతాను. మిగిలిన విద్యా సంస్థల దగ్గర కూడా మఫ్టీలో పోలీసులు పెట్టడం ఏమన్నా ఆ విధమైన చర్యలు చేపడతారు? ఆల్రెడీ ఈరోజు విద్యా సంస్థ దగ్గర పెట్టాం. ఆ పిల్లలు ఏదైతే చెప్తున్నారో అంతా కూడా 100% వాస్తవం. ఎందుకంటే ఇవి సరదా పడుతున్నారు పిల్లలు, అదేంటో మరి నాకు అర్థం కావట్లే. అంటే గతంలోని చేసిన అలవాట్లకి అది ఇంకా అలవాటు అయిపోయింది, గతంలో చేసిన తప్పులు అలవాటు అయిపోయినాయి, సరవుతున్నారు. చాలామంది సరి చేసుకుంటున్నారు. కూటమి వచ్చిన తర్వాత చాలామందిలో మార్పు అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఇంకా కొంతమందికి అది అలవాటు అయిపోయింది. అలవాటు అయ్యి చట్టం ఏం చేస్తుందిలే, ఏం చేయగలుగుతారు, నేను చదువుకుంటున్న పిల్లవాడిని కదా, నా మీద చర్యలు ఉండవేమో అని అనుకుంటా ఉన్నారు. కానీ ఒక్కసారి చర్యలు అనేది తీసుకున్న తర్వాత, ఒక కేసు అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి భవిష్యత్తులో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయన్నది వాళ్ళు ఆలోచించట్లే. అది పక్కన పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన గురవుతారు. సమాజంలో ఒక ఇంటి ఆడబిడ్డని ఏడిపిస్తున్నందుకు కారణమైన వ్యక్తి నా బిడ్డ అని తల్లిదండ్రులు 10 మంది సమాజంలో మాట్లాడుకుంటే ఆ తల్లిదండ్రులు కలిగే ఆవేదన, బాధ గురించి ఆలోచించట్లే. ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మార్పు రాకపోతే చర్యలు అనేది తప్పదు. ఎందుకంటే
నగరంలో మహిళలు, ఆడపిల్లలు, చదువుకుంటున్న వాళ్ళు అందరి పట్ల బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అది నా పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది అంటే తొలి అడుగు పర్యటనలో మీకు చెప్పారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే కొంతమంది చెప్పలేకపోవచ్చు. ఒకవేళ మీకు ద్వారా ఫోన్కి ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా నంబర్ ఏమన్నా మీరు అనౌన్స్ చేస్తారా పోలీసు అధికారులతో కలిసి? ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆల్మోస్ట్ 20 to 25 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇలా జరుగుతుందని రికార్డెడ్గా ఇచ్చారు. మేము కూడా రికార్డెడ్గానే చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అంటే ఎలాగంటే ఏదైనా ఇప్పుడు మొన్న మేము చెప్పాం మల్లికార్జున నగర్ దగ్గరికి వెళ్ళిన మఫ్తీలో వెళ్ళిన ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ ఇన్ యూనిఫామ్ ఉన్న ఆఫీసర్ ఫోటో, పట్టుకున్న ముగ్గురు కుర్రోళ్ళ ఫోటో, వాళ్ళ బైక్ ఫోటో విత్ నెంబర్ ఏదైతే ఉందో అన్నీ కూడా నాకు పెట్టమంటున్నాను. ఇది నేను రికార్డెడ్గా పెట్టుకుంటున్నాను. ఏంటంటే రేపు ఏదేమైనా సరే ఎవరైనా సరే వచ్చి మీరు ఇదేంటి చేస్తుందంతా రికార్డెడ్గా ఉందా, లేకపోతే మీడియా పరంగా మీకు చెప్పేసుకుంటున్నారా అని అడిగే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ రోజులు అలాంటివి. కాబట్టి నేను కూడా చేసేదంతా రికార్డెడ్గా చేస్తున్నాను. ఇనీషియల్గా సామాజిక మాధ్యమ పరంగా అనేక విధాలుగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని పేర్లు వస్తున్నాయి. వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ దీని నుంచి ఇంకా మేము సామాజిక మాధ్యమాల్లోని కాదు, ఇంకా ఏదైనా హెల్ప్ లైన్ పెడితే ఇంకా బెటర్గా వాళ్ళకి సర్వీసెస్ అందించగలుగుతాం, ఇంకా వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని అనుకుంటే మాత్రం తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అవసరం అనుకుంటే ఒక వ్యక్తిని హైర్ చేసుకొని వాళ్ళ నుంచి వచ్చే అభ్యర్థులన్నింటినీ కూడా రికార్డెడ్గా పెట్టుకొని డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకునే విధంగా కూడా కార్యక్రమం తీసుకుంటాం. ఆకతాయిలకు మీరు ఏమి హెచ్చరిక చేయబోతున్నారు? ఆకతాయిలకు ఒకటే చెప్తా ఉన్నాం, నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, ఇది కూటమి ప్రభుత్వం, మీరు మీ అల్లరి చేష్టలు అన్నీ మానుకుంటే మంచిది. ముందుగా హెచ్చరించాం, తర్వాత అన్ని విధాలుగా మీకు అభ్యర్థిస్తూ ఉన్నాం తప్పు ఇలాంటివి చెయ్యొద్దని. ఇంకా అది చెప్పిన తర్వాత కూడా మీకు ఈ అలవాట్లు మానుకోలేకపోతే చర్యలు తప్పవు. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళు కూడా నేను మొదటగా ఎన్నికల ముందు చెప్పాను, నెగ్గిన తర్వాత కూడా అదే చెప్పుకుంటూ వచ్చాను. మీరు మారాలి, మారకపోతే మా విధానం మారుతుంది అన్నాం. మారారు, చాలామంది తీరు మార్చుకున్నారు. కానీ మారని వారందరికీ పరంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఎంతమంది సంఖ్య జైల్లో ఉన్నారన్నది మనకు రికార్డెడ్గా కూడా ఉంది. మారకపోతే చర్యలు తప్పవు, వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, చర్యలు తప్పవు. ఎందుకంటే ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండి తీరాలి. ఇది మా ఆలోచన, కూటమి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకి మా ఆలోచనకి భంగం కలిగించే విధంగా ఎవరు వచ్చినా ఆ చర్యలు తప్పవు. ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎక్కువ ఇంటింటికి పర్యటనలు చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు ఆకతాయిలు వేధిస్తున్నారు, ఆకతాయిల నుంచి రక్షణ కల్పించండి అని ఎమ్మెల్యేకి చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయా విద్యా సంస్థల దగ్గర మఫ్టీలో పోలీసులను పెట్టి ఆకతాయిలను ఎవరినైతే వేధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆకతాయిలు తమ ప్రవర్తన మార్చుకోవాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అన్ని ప్రైవేటు విద్యా సంస్థల దగ్గర కూడా మఫ్టీలో పోలీసులను పెట్టి రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో ఏ మహిళకు, ఏ యువతకి, ఏ విద్యార్థినికి కూడా వేధింపులు లేకుండా కాపాడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగులో అమ్మాయిలు ఎక్కువగా ఆకతాయిలు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు చెప్పడం, ఆయన స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.